హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పవినాస్ వ్లాగ్స్. నేను మీ చిట్టి అమ్ములండి. ఇది చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి. ఇదేనండి గోదావరిలో చేపలు మామిడికాయ పులుసు అండి. దీన్ని తినాలనుకున్న వాళ్ళు ముందు అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి ఇలాంటి పెద్ద చేప తీసుకొని కోయించుకోండి. కోయించుకునేటప్పుడు చేతికొట్టు ఉంటుందండి, చితకకుండా జాగ్రత్తగా చేయించుకొని ఇంటికి తెచ్చుకోండి. దాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీలో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మిరియాలు, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, కొంచెం చెక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచులు అల్లం ముక్క వేసి దీనిని బరకగా మిక్స్ చేసి దానిలో 2 ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసి వేసుకొని తర్వాత 1 టమాటా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి సరిపడగా చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఉల్లిపాయని వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకొని దానిలో మన కర్రీకి సరిపడగా ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని దీనిని కొంచెం సేపు వేగించి నూనె పైకి తేలేక మీకు సరిపడినంత కారం వేసుకొని దీనిని కూడా కొద్దిసేపు కలిపి దీనిలో మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాన్ని రసం తీసి దీనిలో వేసుకొని 1 గ్లాసు వాటర్ పోసుకొని వీటిని కొద్దిగా మరిగేంత వరకు ఉంచుకొని మరిగిన తర్వాత దీనిలో మనం కడిగి పెట్టుకున్న చేపలు దీనిలో వేసుకొని దీనిలో గరిటె పెట్టకుండా నేను చూపించే విధంగా కలుపుకొని దీన్ని మూత పెట్టి 10 మినిట్స్ ఉడికిన తర్వాత దీనిలో మామిడికాయ ముక్కలు వేసుకొని గరిటె పెట్టకుండా ఇలా కలుపుకొని 10 నిమిషాలు ఉడికించుకొని దానిలో పులుపుకి బ్యాలెన్స్ అవ్వడానికి కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని కొత్తిమీర వేసి దించేసుకుంటే గోదావరి చేపల పులుసు రెడీ అండి. ఇది తిన్నాక ఎవరైనా సరే వారవ్వా అని అనకుండా ఉండలేరండోయ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.